హలో అందరికీ ఈరోజు మా అమ్మ వాళ్ళ స్కూల్లో కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి. అందుకోసం మా అమ్మని గోపికలాగా గెటప్ వేసి పంపించమన్నారు. అందుకే ఇలా అయితే రెడీ చేశాను. సింపుల్ మేకప్ లుక్ కోసం ఫౌండేషన్లో కొద్దిగా ఫెయిర్ అండ్ లవ్లీ కలిపి మంచిగా ఫేస్ అంతా స్ప్రెడ్ చేస్తే మేకప్ లుక్ అయితే ఈజీగా వచ్చేస్తుంది. చాలా గ్లోగా ఉంటుంది ఫేస్. వేరే మేకప్ ప్రోడక్ట్స్ ఏం వాడను నేను. రెండు పెట్టి కొద్దిగా పౌడర్ వేస్తే మేకప్ లుక్ అనేది సూపర్గా ఉంటుంది చిన్నపిల్లలకైతే. బొట్టు సెట్ చేయడానికైతే 2 ఐటెక్స్ వైట్ మెరూన్ అయితే తీసుకొని ఇలా బొట్లు అయితే పెట్టాను. రాధాకృష్ణ సీరియల్లో కొద్దిగా రాధా బొట్టు మ్యాచ్ చేద్దామని అయితే ఇలా ట్రై చేశాను. లాస్ట్కి అయితే ఇలా వచ్చింది, కానీ బాగానే ఉంది. ఎలా ఉందో కామెంట్ చేయండి. నాకైతే ఇట్లా రెడీ చేయడం అంటే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇట్లా ఆడపిల్లల్ని రెడీ చేయడం ఇష్టమో కామెంట్ చేయండి. ఐలైనర్ ఇలా లైట్గా లిప్స్టిక్ 2 అప్లై చేస్తే మేకప్ వర్క్ అయితే లుక్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు జ్యువెలరీ దగ్గరకు వచ్చేసరికి నేను నా దగ్గర ఉన్న మాటీలు అయితే ఇలా సెట్ చేశాను. పాపడ బిళ్ళకి మేమైతే మాటీలు అంటాము. 2 పిన్నెలు అయితే అటాచ్ చేసి ఇలా సెట్ చేశాను గోపిక లుక్ క్రియేట్ చేయడం కోసం. చేసిన తర్వాత లుక్ అయితే ఇలా వచ్చింది. అండ్ నా దగ్గర ఉన్న జ్యువెలరీ 2 లాంగ్ చైన్స్ అయితే పెట్టాను. ఒకటి షార్ట్ చైన్, అలాగే ఒకటి లాంగ్ చైన్ అయితే ఇలా సెట్ చేసి వంకీలు కూడా సెట్ చేసి ఇలా పెట్టాను. వంకీలు పెట్టేటప్పుడు అయితే వద్దని చెప్పింది, కాకపోతే ఏం చేస్తుందో స్కూల్కి వెళ్ళి వచ్చే వరకు. అండ్ ఇంకొక ముక్కు పుల్ల యాడ్ చేస్తే కంప్లీట్ లుక్ అయితే రెడీ అయిపోతుంది. అండ్ లాస్ట్గా చున్నీ, ఈ చున్నీయే కదా గోపిక గెటప్కి అయితే హైలైట్. ఈ చున్నీ సెట్ చేస్తే మొత్తం గెటప్ అయితే రెడీ అయిపోతుంది. చున్నీని అయితే ఇలా సెట్ చేశాను. ఇంకా ఈ టోటల్ గెటప్కి అయితే నాకు ఖచ్చితంగా ఒక 40 మినిట్స్ అయితే పట్టింది. మా అమ్మకైతే చాలా ఇష్టం ఇలా రెడీ కావడం, అయితే ఎంత ఇంట్రెస్ట్గా రెడీ అయిపోతుందో. లాస్ట్ లుక్ అయితే ఇలా వచ్చింది. ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో. మా అమ్మ తల్లి గోపిక లుక్ నచ్చినట్టయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయడం మర్చిపోకండి.